శుభ్రంగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో నీళ్ళు పోసుకొని శుభ్రంగా ఏమన్నా ఇసకుండా ఏమన్నా ఆకునంతా ఏరుకొని పురుగు ఏమి లేకుండా శుభ్రంగా చేసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఆ గోంగూర అంతా అట్లా ఏరుకోవాలి. అట్లా శుభ్రంగా జాడియాలి. అట్లా శుభ్రంగా జాడించి ఒక బండిలో వేసుకోవాలి. ఒక కళాయిలో వేసుకొని అక్కడ పెట్టుకొని మళ్ళీ కొంచెం కొంచెం కడుగుతూ ఉండాలి. కడిగి నీళ్ళు కొంచెం వదిలినాక ఆ బాండీలో వేసుకుంటా ఉండాలి కళాయిలో. అట్లా శుభ్రంగా కడగాలి. ఇసుక అనేది లేకుండా ఏదన్నా పురుగు పాడు ఏమి కూడా దోమ అనేది గోంగూర మీద ఉంటుంది కాబట్టి అదేమి లేకుండా అట్లా శుభ్రంగా కడుక్కొని పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా తొడియాలు తీసుకొని నేను కొంచెమే అది గోంగూర కాబట్టి ఆ కొంచానికే 7 కాయలు ఏమో వేసాను. అట్లా ఎందుకంటే మనము మరికాతి గోంగూర కోసుకున్నాం అనుకో ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు టమాటా దాంట్లో ఒక టమాటా కాయ వేసాను. మామూలుగా శాకు ఉంటే కోసుకోవచ్చు, శాకు లేకపోతే మామూలుగానే మన చేతితోటైనా ఇల్లి సగానికి వేయచ్చు. కొంచెం కొత్తిమీర పుదీనా ఆకు వేసాను. నీళ్ళేమి దాంట్లో పోయిలా, దాని మీద మూత వేసాను. సన్న మంట పెట్టి అట్లా తిప్పుకుంటా ఉండాలి. అట్లా తిప్పుకుంటుంటే మాడకుండా ఉంటుంది. ఇప్పుడు అది మగ్గినా చూద్దాం. శుభ్రంగా అది మగ్గిపోయింది. మగ్గిపోయి దాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. రోలు బండ శుభ్రంగా కడుక్కొని అక్కడ పెట్టుకొని పచ్చిమిరపకాయల పట్టికి ఏరుకొని నూరుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మెతికిద్ది. అది రోలు పచ్చడి అంటారు. అట్లా నూరుకోవాలి. కొంచెం ఉప్పు గల్లులు పేసి నూరాను కదా, దాంట్లో ఆ గోంగూర కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అట్లా
అట్లా గోంగూర ఆ పచ్చిమిరపకాయలు నూరిన దాంట్లో గోంగూర కూడా వేసి నూరుకోవాలి. అది మెదికిన తర్వాత అది తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని టమాటా వేసుకోవాలి. అట్లా టమాటా వేసి అది మెత్తగా నూరినాక ఆమె గోంగూరలోని ఆ టమాటాలు ఈ గోంగూరలు కూడా నూరింది వేసుకోవాలి. అప్పుడు 3 కలిపి మళ్ళీ నూరుకోవాలి. అదే ఎక్కువ ఉన్నారనుకోండి, ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం గోంగూర మరికాయ తీసుకొచ్చి మిరపకాయలు కూడా కొంచెం మరికాయని వేసుకోవచ్చు. జీలకర్ర ఇందాక ఉప్పు సాల్ల, అందుకని మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను. అది వెల్లుల్లిపాయలు అక్కడ పెట్టా. అవి వెల్లుల్లిపాయలు ఇట్లా జీలకర్ర వెల్లుల్లిపాయ ఉప్పు వేసి ముందు నూరుకోవాలి. తర్వాత పెద్దలపాయ కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది. పెద్దలపాయ ఇచ్చి నూరుకుంటే గోంగూరలో. అప్పుడు జీలకర్ర వేసాము, జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసాను, ఉప్పు వేసాం కదా. ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. అట్లా శుభ్రంగా వేసుకొని ఈ గోంగూర కూడా దాంట్లో వేసి నూరుకోవాలి. ఇప్పుడు అయిపోయింది. అట్లా మొత్తం కలిసిందా లేదా అని ఒక్కసారి తిరిగేసి ఆ 3 వేసినాక మొత్తం కలిసి లేదని ఒక్కసారి నూరుకోవాలి. మళ్ళీ అట్లా ఒక ప్లేట్లో అట్లా పెట్టుకోవాలి. ఆ గోంగూరకి మనం వేసేటప్పుడు నూనె వేసి నూనెలో ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం కరివేపాక 3 వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా గబ్బలు వేసుకోవాలి ఒకటి. ఈ 3 వేసినా మనం నూరిన గోంగూర వేస్తున్నాను. అది సన్న మంటలోనే అట్లా ఇలా తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి, ప్లేట్లో. అలా చేసుకుంటే చక్కగా రుచిగా బాగుంటుంది.